ఈరోజు నిన్న మేము చెప్పినట్టుగానే అమ్మాయిని తీసుకొని మహిళా రక్షక భటన నిలయం రావడం జరిగింది. మహిళా కమిషనర్ గారికి ఆజాద్ గారు కూడా వచ్చారు. మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. దానికి సంబంధించిన సదరు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు. కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము, అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు, చూపించాము. ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చాము అని అంటే ఆధారాలు లేకుంటే అయితే రాదు. మీ అందరికీ తెలిసిందే ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికి ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిణి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిణి వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొకరు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్ లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట, ఆయనకు అలా లేదు. ఈ రోజు సాయంత్రం నేను 7 గంటలకి కాశీ క్షేత్రం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు సాధువులు పీఠాధిపతులు మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి, జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ అని చేసి ప్రాస్టిట్యూషన్ లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్ గా హైదరాబాద్కు ఈ రోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇంకా నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడనంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్ గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈ రోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. శ్రీనివాస్, నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది, కేవలం ఒక భక్తిని ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్నిచ్చి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడుతున్నట్టు చట్టపరంగా రావాలని చెప్పి ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము. నీకేంటి ధైర్యం లేక ఎక్కడో గోల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్ గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు? ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అభంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందంట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి వస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పద్ధతులు ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి. ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో ముమ్మిందే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయికి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే
ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద ఆనేసి చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్ గా మాట్లాడండి, లీగల్ గా చేయండి. అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. అమ్మ నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు నువ్వు ఆయన గారు 2-3 విషయాలు స్ట్రాంగ్ వదిలాడు, ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు లేవనంటే నువ్వేమంటావు? ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నెరల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడు అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి 2 డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరిస్తానని అన్నాడు. నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అది ఏమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగేమందా నాకు తెలియదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. ఆ పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా, అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడా? మరి అట్లా వస్తే తను నిజం, లేకపోతే తను అంతేగా ఉండండి. ఇంకోటి, తను ఫస్ట్ డే అంటే January 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి? చెప్పండి, మీరే చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మ్యారేజ్ చేసుకున్నట్టు నాకు పెళ్లి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా? చెప్పండి. అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంత మందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు? వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు నన్ను. నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించిండు. అదే ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నానంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటాడు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు. సో నేను ఇంకా అవి కూడా అన్నాడు, నాకు ఇవ్వచ్చు నాకు అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు లేను 3 నెలలుగా నన్ను కలిసేవాడు. రూమ్ తీసుకోలేదు, మేము రూమ్ తీసుకోలేదు. వేరే పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చాట్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. ఆడియో రికార్డ్స్ కాదు, అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపింది. ఇప్పుడు నేను చాట్ చేస్తాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టిండు నేను, అది కూడా తనకు చెప్పొస్తలేదు. అంతెందుకు మీరు నన్ను ఇంతగానో గుచ్చి అడుగుతున్నారు కదా. మరి వినండి సార్,
వినండి, నిజాలే చెప్పండి. మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను. అదే చెప్పండి. ఇప్పుడు నేను మీ అబద్ధాలు తరపు నుంచి చెప్పట్లేదు audio కదా. బయటికి రాలేదు కదా. వినండి. అవి ఎందుకు రాలేదని నా అడుగుతున్నా. దగ్గర చార్ట్ కూడా ఉంది. నేను అన్ని సబ్మిట్ చేశాను. నేను మేడం వాళ్ళకి సబ్మిట్ మీడియాకి చేశాను. ఇస్తారా? మీడియాకి మీడియాకి నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను. వినండి. డబ్బులు కూడా నేను ఇచ్చాను, అవి కూడా అన్ని ఇచ్చేసాను నేను. ఇదిగో, ఇవన్నీ డబ్బు రూపంలో. నేను ఇచ్చాను. అంటే ఒకసారి క్లియర్ గా చూపించండి. ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. సుమారుగా అంటే ఒక నిమిషం మేము మామూలుగా ఏంటంటే సుమారు మేడం శారదా మేడం ఏంటంటే ఇవి అదే మేము పంపించిన అమౌంట్ చూస్తే పర్లేదు. ఇప్పుడు యాక్చువల్గా అంటే కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కొన్ని చెప్పకూడదు కాబట్టి. ఎక్కడ మీకు ఇందాక చెప్పాను, అంతగా చెప్పాను, ముందే చూపిస్తాను కూడా చెప్పాను. సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను, ఇందాక పర్సనల్గా చెప్పిస్తాను. చూపించండి. అలాగే నాన్న. ఇప్పుడు ఏమని అంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం, అంటే శారదా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షలు 3 లక్షల చిల్లర, అంటే 3,15,000 అంత లెక్క వచ్చింది. ఏమిచ్చింది పర్సనల్గా. సో ఇట్ లీడ్స్ టు చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఈమె దగ్గర వసూలు చేయడం జరిగింది. ఏం చెప్పి తీసుకున్నాడు డబ్బులు? ఏం చెప్పి ఏం తీసుకున్నాడు? తన కారు రిపేరింగ్ లో ఉంటాయి. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర నేను కూడా సబ్మిట్ చేసేసాను. సో దానికోసమని నేను ఇవ్వను, కొన్ని లీగల్ గా పర్సనల్ గా మేము ఉంచాలి. ఎండ పడుతుంది కొంచెం ముందుగా, కొంచెం ముందు. మోసపోయి నా దగ్గరకు వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. అది అంత అబద్ధము, అది అంత అబద్ధం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు రెండే విషయాలు చెప్పాను, మీరు అందరూ అర్థం చేసుకోండి. నేను ఒకటి క్వశ్చన్ చేస్తానండి. ఒకటండి, మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ కి ఇచ్చాను అని అన్నారు. మరి మీడియాకి సంబంధించి మీరు లాయర్ కి ఇవ్వలేదమ్మా. అమ్మ లాయర్ కి కాదు ఇస్తాను, కానీ ఇక్కడ కమిషన్ లో సబ్మిట్ చేశాం. మీ కమిషన్ సబ్మిట్ కమిషన్ అండి, నాకు అంత లేదు, నాలెడ్జ్ అలాగే నాన్న ఇక్కడ ఇచ్చింది మహిళా కమిషన్ లో ఇంకా అక్కడ ఇవ్వాలి. ఉంటాం కాబట్టి నేను ఒక్కొక్కటి నేను పాస్ మీకు చేస్తాను. అర్థం కాదు, ట్రైల్ లో ఇబ్బంది అవుతుంది, లీగల్ గా కొన్ని ట్రైల్ లో ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, ఫైనల్ గా ఏం లేదు. మీరు అతన్ని అడగండి. ఏంటిది, అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్య భర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను, నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి. అప్పుడు నేను నిరూపిస్తాను. ఒక్కొక్క రుజువు కావాలన్నారు కదా. అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అతను రేపు తీసుకొచ్చినా నేను వస్తాను. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్ గా మహిళా కమిషన్ వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఏంటంటే మా యొక్క పిటిషన్ స్వీకరించారు. అమ్మా ఇంద్ర, మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పుడు వరకు. అది స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయింది అనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్ గా ఎవరైతే కరీంనగర్ కదా, వీళ్ళు కరీంనగర్. యాక్చువల్గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ కరీంనగర్. జరిగిందంత అక్కడే కొత్తపల్లి అదే ఊరు, అదే కొండగొట్టేది ఆ ఏరియాలో. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము వచ్చాం. మీది అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం. మేము లీగల్గా కొన్ని మాట్లాడుకొని అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అనేది మేడం గారు డిస్క్రిషన్ పవర్. రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేవి 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం, అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. తర్వాత న్యాయపరంగా ఏం కావాలో అది చెప్తారండి. వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, అంతకు ముందు ఎందుకు రాలేదు? నేను ఫైనల్ గా కోరుకుంటుంది ఒక్కటే, ఏం లేదు, ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి ఒకటి. రెండోది, ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మభ్యపెట్టి ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసుకోవడం కాదు. నేను బాధ చెప్పుకున్నాను, నన్ను చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి బాగా చెప్పుకుంది, ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్ప కాదు. నువ్వు ఆడ మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు, అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు 1 వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శిని పెళ్లి చేసుకో. కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి. ఆ రుద్రాక్షమాల తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని
అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. పాయింట్ సెట్ లో అదే ఉన్నప్పుడు పెళ్లి మరి చేసుకున్నావా? ఏముందని మీరు ఎట్లా పెళ్లి చెప్పేసి చేసుకున్నారా? ఈ రోజున పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. సాధువులాగా ఇప్పుడు ఆయన రుద్రాక్షలు సాధువులాగా పెళ్లి చేసుకున్నారా లేదంటే ముందుకెళ్ళి నార్మల్ ఏదో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారా మీరు? అంటే సర్జరీకి ముందు ఏమైనా చేసుకున్నారా? లేదు, సర్జరీ అయిన సర్జరీ తర్వాత అయిపోయిన తర్వాత లేడీ కదమ్మా, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఒక లేడీని? ఇప్పుడు ఆమె ఇట్లా పెళ్లి చేసుకుంది. అలాగా మీరు కూడా- కాదండి, అంటే మీరు కూడా ఆమె తప్పని చదువు ఒప్పుకుంటున్నారా? చదువుకొని మీరు ఒక అడ్వకేట్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక కాదండి, నేను ఆశించేదాన్ని అయితే నేను మీరు ఒక లా చదువుతున్నారు. లా చదువుతున్నారు మీరు. ఇప్పుడు నేనేమంటున్నా ఒక నిమిషం అనే ఒక్క నిమిషం, ఆన్సర్ ఆమెనే చెప్పాలి. సరే కానీ వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేను వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు కదా, మీరు ఎందుకు మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట పెళ్లి కదా? చేసుకోలేదు, వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా? అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకు మీరు నేను శ్రీనివాస్ పెళ్లి అన్నారు కదా, నమ్మారు అని శ్రీనివాస్ అంటే పెళ్లి చేసుకుని అనట్లేదు. ఎందుకు మీరు వాళ్ళలో ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఆయన మాటలు అలాగా ఉంటాయి. ఇట్లాంటి బాధితులు అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను. ఉన్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎట్లయితే తప్పు, మీరు ఆయన చేసుకోవడం కూడా తప్పు కదమ్మా. నేను విన్నాను. అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో, మరి మీరు నేను అఘోరిని తప్పు పెళ్లి అని చేసుకోవడం చెప్పేసి కూడా నేను తప్పే కదా? ఖండించాను కదా, అది మీకు తెలియదు కదా. పర్సనల్ గా మాకు బాధ జరిగింది అది. అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు అంటే బయట వర్షం సరే, వచ్చింది చైనా కాబట్టి కూడా క్వశ్చన్ చేస్తున్నారా? కాదు కాదు, ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయను అంటారు, ఒక ఫోటో కూడా రిలీజ్ చేయను అంటారు. మీరు నేను legal గా పోతున్నాను కాబట్టి నేను release చేయలేను. చార్ట్ కూడా రిలీజ్ చేయను అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా మీకు ఇవాళ? నేను legal చార్ట్ గా కూడా రిలీజ్ పోతున్నాను చేయను కదా. అంటారు. మరి చార్ట్ అయినా రిలీజ్ నేను చేస్తాను కానీ ఇప్పుడు ఎప్పుడు కాదు. చేస్తారు? నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివీల్ అదే చూపిస్తాను. నేను అదే అంటే ఎందుకు ఇది టైం వచ్చింది? ఇప్పుడు ఒకటైనా public release site చేయాలి ఏమన్నా కదా. నేను ప్రతి ఒక్కటి జనాలు నేను నమ్మాలి పెడతాను. కదా. ఆ బర్త్డే యూట్యూబ్ లో ఉందంట కదా. బర్త్డే రోజు YouTube నేను లో వాళ్ళ ఫ్యామిలీతో లేను. ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నాడు కదా. కాదండి, ఈ రోజు మీకు అతను సపోర్ట్ చేయాలి చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి. రాధ గారు. ఆ? ఇవాళ అది ఉన్నది. ఇవాళ అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? నా దగ్గర చెప్పండి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, నేను సబ్మిట్ చేశాను. నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి ఒకటైనా. నేను మీడియాకు ప్రొవైడ్ మీడియాకి చేస్తాను. ప్రొవైడ్ నేను చేయాలి. ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. నేను ప్రెస్ అప్పుడు నేను మీట్ల వల్ల ప్రతి అయ్యే పెడతాను పని నేను. కాదండి. ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదు. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప పని ఉండదు. ఇప్పుడు మీ తప్పు లేనప్పుడు ప్రూఫ్ చూపించడానికి ప్రాబ్లం ఏముంది? అధికారులు చూపించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. ఆమె సరే, అధికారులు చూపించిందండి, మీడియాకి చూపించి ఒక ప్రూఫ్ ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఒక వీడియో పెట్టి వైరల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మిమ్మల్ని ఏది క్వశ్చన్ చేయొద్దనా? ఇప్పుడు ఇంకోటి, ఈ రోజున నేను బయటకు వచ్చాను అని అంటే ఏం లేకుండానే వస్తానా నేను? పెళ్లి గురించి మరి అదే అంటున్నా, ఏం లేకుండా రాదా? మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందా కాలేదా? ఇదే ఫస్ట్ టైమా? నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు? చూపెట్టమని అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. చూపించమంటే మరి ప్రతి ఒక్కటి మ్యారేజ్ అయిందని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం, ఆన్సర్ ఇవ్వండి. అది నా అంటుంది కదమ్మా. ఇప్పుడు సరే, ఇప్పుడు వర్షిని అమ్మాయి వచ్చిన ఆల్రెడీ ఒక రాజేష్నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పింది, అవునా? ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు పెట్టేసి ఇది చేసిండ్రు. మరి ఆమె వచ్చినట్టు కోల్పోయింది కదా. పోనీ ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల సమాజానికి యూజ్ అయింది అనుకుంటున్నారు. లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కలవరు. అలాగే నేను కూడా ఉన్నాను. అమ్మ, నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు. నేను రేపటి వరకు నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను. నేను అక్కడ పైన మరి ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా? మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, అన్నిటికీ మేము మరి సమర్థించొచ్చా? కూడా చెప్పండి కదా, Proofs అన్ని లేవని అంత ధైర్యంగా వచ్చి చెప్తుంది కదా. ఇప్పుడు ప్రూఫ్ కాంట్రవర్సీ చూపిమని వాళ్ళు ఇచ్చారు కదా, మీరు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక్క నిమిషం, నేను భయపడలేదు. కాదు కాదు. మీకు ప్రూఫ్స్ కావాలంటే ఫస్ట్ ఆమె రమ్మని చెప్పండి. ఆమె రూమ్స్కు రమ్మని అంటే ఆమె లేనప్పుడు proofs ఉన్నాయని ఎట్లా బయట పెట్టారు మీరు? కొన్ని proofs ఫస్ట్ ఆమె దగ్గర ప్రూఫ్స్ లేవు. ఆమె దగ్గర లేవు ప్రూఫ్స్. మరి మీ దగ్గర లేవన్నప్పుడు ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి వీడియో చేస్తుంది కదా. ఒక వీడియో పెట్టేసి నాకు కూడా ఒక ఛానల్ ఉంది, నేను కూడా ప్రతిదీ వీడియోలో పెడతా. అప్పుడు ఏం మీరు అందరూ ఛానల్స్ ప్రమోట్ చేసుకుంటున్నారా? ఏమో పబ్లిక్ స్టంట్ ఏమని అనుకోవచ్చు. అది పెడుతున్నాను. కాదు, మీడియా ఏమనుకుంటున్నారు? ఏ విధంగా సపోర్ట్ చేయాలి వాళ్ళ? మేము ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. అప్పుడు అంటే అతను వస్తేనే ఎవిడెన్స్ చూపిస్తారా? చూపించండి, చాట్ అయినా మీరు చూపించండి. చాట్ రాడు, అఘోరి రాడు. మేము అడగడానికి ఉంటది కదా, అఘోరిని మేము కూడా అడగాలి కదా. కాదు రుద్ర గారు, అఘోరి రాడు.
అగోరి రాడు, ఎందుకు వస్తాడు? ఏడికి రాడు. ఎక్కడ ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది, వాడు రాడు, ఈమె చూపించాలి. అట్లా అంటలేనమ్మా, మీరు అడిగారు చాట్ ఉంది, చాట్ డీటెయిల్స్ సార్ నేను చెప్తా, నా దగ్గర చాట్ ఉంది, ఫోటోలు ఉన్నాయని చూపించాలి అంటున్నాను నేను. చూపించండి, ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి, చాట్ చూపించండి. కొంచెం మన బ్యాక్ వెళ్తే చూపించండి, చాట్ చూపించండి. కన్వర్సేషన్ వాయిస్ మెసేజ్ అన్నది మాకు అనవసరం. నిన్న రిలీజ్ చేసిన ఆడియోలో ఈమెతో చాట్ చేసిందా అన్నదే కావాలి. అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి. చాట్ ఉన్నది నేను పైన పేజ్ సబ్మిట్ చేశాను. అది లేదు ఇందులో, లేదు నాకు అకౌంట్ డీటెయిల్స్ అందులో ఏదున్నా సరే మాకు కావాలండి, చూపించండి. అది చూపెట్టండి సార్. ఇప్పుడు వీళ్ళకి ఇది ఉంది, చెప్పారు ఇందాడే చెప్పారు, అది చూపించుకోండి, ఇందాడే చెప్పారు, మీకు ఇస్తాను. చూపించండి. అగోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అగోరి పేరు చూపించండి, శ్రీనివాస్ పేరు చూపించండి, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా చూపించండి. ఇగో అంటే ఫోన్ నెంబర్ మీకు ఐడి అన్ని చూపించండి. డిస్కస్ చేయకుండా అదే డిస్కస్ కాదు, పైకి చూపించండి. అదిగా నా ఎక్కడ ఇక్కడ కాదండి. కాదు నేను చెప్తా, ఒక్క నిమిషం. మేము చూసేది లాభం. మేము చూసేది లాభం. ప్రజలు చూడాలి, సరే, ఈ నెంబర్ మాకు కాదు. ఫోన్ నెంబర్ మళ్ళీ ఆయన ప్రాబ్లం అవుతుంది. ఎవరు ఎవరికి ఏం- ఆ ఫోనే కదా కూడా చేసిండు. ఎందుకు మీకు న్యాయం కావాలి? ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి? ఏం కాదు, మేము బ్లర్ వేసుకుంటాం, మేము బ్లర్ వేసుకుంటాం. చేసిందే సార్. కదా, మళ్ళీ దాన్ని బ్లర్ చేసుకోవడం ఎందుకు, చూపించకపోవడం ఎందుకు? సరే, ఇప్పుడు మీడియా పరంగా ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను ఈ అమ్మ దగ్గర అన్ని కాగితాలు అతి మీకు submit కష్టంగా చేస్తాను. నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇచ్చి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతురు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామనోటికి అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివే చేసింది. అర్థమైందా? మీరు నా కూడా ముందు personal తల్లి life అనుకునే లో వెళ్ళారా? నేను ఏది అనుకోలేదు. ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని, అంటే అగోరి మాత అనుకుని వెళ్ళాను నేను. ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక క్వశ్చన్ చేయాలనుకున్నా, ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? భక్తురాలుగా ఒక క్వశ్చన్ చేస్తున్నాను. లేదు నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువుకుని ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అర్థమైందా? ఎందుకు వెళ్తున్నారు? ఇవాళ అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటికి ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ, మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడుకోండి. మేడం గారిని కలిసి ఇలా అల్లూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము. మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడతాం జరిగింది. లాయర్ ఆజాద్ గారు, స్వామి శివరుద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు. మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంతే. అంటే మీ చెల్లికి ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది? గుజరాత్ నుంచేనండి. గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతకుముందు మాల్ నాటు వైద్యం చేసాము, అది సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ మందులతో చేయించాం కాబట్టి సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ కూడా గుంటూరు కదా, గుంటూరు మానస వైద్యశాల. గుంటూరు మానస వైద్యశాల. ఇంకేదైనా ప్రూఫ్ ఉంటే అడగండి, చూపిస్తాం. ఇప్పుడే చూపిస్తాం ఈ విషయంలో. మా చెల్లికి మానసికంగా బాగోలేదని మానస వైద్యశాల. టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కదా మానస వైద్యశాల. అంటే మరి ఆగాదు, ఇది కొద్దిగా బ్లర్ చేసుకోండి, ఎందుకంటే మరి ప్రైవసీ ఉంటుంది. అట్లా కాదు, సర్టిఫికేట్ అనేది సరే మీరైతే చూడండి. అక్కడ చెక్ చేయించినట్టుగా వెనక మీకు జరా కాండి ఫోటో తీసి పెడతాను మన గ్రూప్లో. ఇంకా టాబ్లెట్స్ కూడా చూపి బాబు, మందులు కూడా చూపించాలి కదా. వాడిన కాదు, మందులు కూడా కొన్నాం సార్, ఇది మెడిసిన్స్ కూడా ఇచ్చారు. కొంత వాడారు, అందుకే అది చెప్తాను. కొన్ని వాడేసి వదిలేశారు.
అదే మానసికంగా బాగోలేదని చెప్పని ఈ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ చెల్లికి మొబైల్ ఫోన్ ఉందా అండి? మొబైల్ ఫోన్ లేదండి ప్రస్తుతం తన దగ్గర ఏ మొబైల్ లేదండి. అఘోరితో వెళ్ళడానికి కారణం మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎందుకంటే ఎవరు పంపిరండి, మేము పెట్టలేదండి, తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట సడన్ గా. ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్లు తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా, అవి మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి మేమే తీసుకొచ్చామండి? మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ అని చెప్పి పంపించేసామండి. ఒకసారి గొడవ పంపించేసి పోలీసు వారిని కొంచెం వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి శ్రీదేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలక్ష్యం చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తాను సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది, ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసం పెంచాను, ఆమె కొంతకాలం కరాటే నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలు వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసులు చెప్పింది మా అమ్మాయి. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది, కానీ నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగే వరకు అని చెప్పి ప్రతిమాడడం జరిగింది. అయితే చెప్పండి, ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది. ఆ 2 రోజులు కారు బాగా మీ ఎలమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే బ్యాగ్ బాటిల్ మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి ఇచ్చింది మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపిస్తాను, మీ అమ్మాయిని ఒక సాధకాలని మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు అమ్ముకాము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వద్దు కానీ. మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేశారు కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? సార్ చేతులు మచ్చలు ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అంటామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకు తెప్పించడం అనేది జరిగింది. ఒక రోజు చూసాను నేను మాత్రం. మరి ఎన్ని ఇవాళ మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళే మాట్లాడారు. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా. మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడెంట్ లో జరుగుతుంది, మా అమ్మాయిది ఇంకా జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి వస్తామని చెప్పి ఫోన్ చేస్తే ఆ యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తమ తీసి పంపించారు మా అమ్మాయిని. మిగతా యాంకర్ మాధురి గారు అని ఒక ఆమె ఉందంట, ఆమె
తలుపు పంపించారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల, పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి, విక్టిమ్ యాజమాన్యం. కాదండి, మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? లేదు, వచ్చారు విష్ణు వచ్చాడు. ఇప్పుడు మరి ఎందుకు రాలేదు బయటికి? నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు. నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన ఒక నిమిషం విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, వేరే వాళ్ళు చెప్పడం వల్ల అది చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లిని మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు ఆధారం ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పారా? మీకు చెప్పించాడు? నాకు హెల్త్ బాగోదు, ఆ మొత్తం మా మిస్సెస్ ఉంది, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పకుండా అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి జారలేదా మీ ఇంటికి, విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పాలని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి. లేదండి, అమ్మగారిని అయితే చేసుకోలేదు, కొట్టలేదండి, అసలు లేదు కొట్టలేదండి, విష్ణు అసలు ఎప్పుడు కొట్టలేదు. నేను ఎప్పుడు వింటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి, కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఇష్టాలు చేస్తాను. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి, మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగే పరిచయం రిలేషన్ అన్నయ్యనా? ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు, చదివించింది కూడా ఆయనే, చదివించింది కూడా ఆయన వయసు ఎంత? మా నాన్నగారు 53 అండి, ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తుంది. లేదండి, ఆయన అఘోరా కాదండి, అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. అఘోరి ఆయన కూడా పసుపు తాడు కట్టిందని చెప్పి చెప్తున్నారు. ఆ విషయం నాకు కూడా తెలియదు. అఘోరి కట్టిందా తెలియదండి, ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టాలని. ఏమో తెలియదండి, అఘోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిందంటండి, ఎవరు కనిపించినా కూడా కట్టిద్దండి. అన్నయ్య మీద పడి ఇలా బొక్కలు కొరుకుతాయి, మా అమ్మాయికి తాగలదంటే అక్కడ నా పై అమ్ముకుంటే నువ్వేమో అసలు ఏమని కడుతున్నావు మా అమ్మాయికి అని చెప్పి నేను కొస్తే ఖాయం అయ్యి రక్తం కారింది. అది కాదు, అఘోరి మీ పాపకి తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరందరూ కోడలని పిలిచారంట, అంటే ఏం ఆశించారు? ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి. అవును, మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లో ఉంటాడు, అసలు ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వతి పట్టుకురావడానికి కదండి, అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు, అంతకు ముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు, హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది, వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇది బస్ స్టాండ్ లో జరిగింది, జరిగిందండి అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది, వాష్రూమ్ కి వైపు నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు, అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము, మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు, తర్వాత తెలిసింది ఫస్ట్ తెలియదు మాకు. పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే డోర్స్ ఉండవు జనరల్ గా, ఉన్నాయండి. తర్వాత తెలిసింది, ఆ పిల్లలు వెళ్తున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే దేవన్ నుంచి విష్ణు మీ సిస్టమ్ తీసుకుంటూ వస్తున్నారు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా?
లేదండి చెల్లెలని కూతురు చూసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూసుకున్నారండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. కావాలని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మంగళగిరిలో లేదండి, పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఇప్పుడు విష్ణు లేడు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, దీన్ని అదే మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చూస్తారండి. ఏమైనా మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నారండి. అఘోర మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం, కోరకడం మీరేనా? విష్ణు అండి, విష్ణు పడింది. విష్ణు అనే బొగ్గలు ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గలు బాగున్నాయి అని చెప్పిన బొగ్గలు లాగడాలు, ముది పెట్టడాలు, అప్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇల్లుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాహ్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశాను అంతే, ఏం లేదన్నా. లేదు, మేమేం మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది విషయం, అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక స్వామివారి బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్ తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చందాలం అంటే నేను లేదు మామూలు సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి పంపించడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్ కి అన్ని నిజాలు ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉండను అని చెప్పని తను తలని గోడకేసి కొట్టుకుంటే మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నేను డోర్లు తీసేసరికి లోపల ఉన్నారని. ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎదురు వీళ్ళు పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు ఇంకేమన్నా వేరే తెలియదండి. అదే ఇలాగ ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అయ్యేంటో మరి తెలియదు. భయపడ్డారా మీరు అప్పుడు? విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా? అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు, మీరు డబ్బులు ఇవ్వాలి. అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తారు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు. మా నాన్నది ఆర్థిక స్థితి బాగోకపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు పోయింది. అంటే మా దగ్గర మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకని మామూలుగా అఫీషియల్ గా ఏం చేయలేదండి. మామూలు నార్మల్ గా కేర్ తీసుకున్నారు. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు అదే అవునండి. ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు. ఆ పిల్ల మాతో కాంటాక్ట్ సార్ తీసుకురమ్మనండి. సార్ రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో, లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లకు పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. ముందు రమ్మని చూద్దాం. ఆమెతో పాటు కలిసి పోరాటం చేయబోతున్నారా లేదా మీరంటూ సెపరేట్ గా కేసు ఫైల్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారు? ఎట్లా అవుతున్నారు? లేదండి, శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మంది చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న, ఇన్నాళ్ళకి ఇచ్చిన కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్ ఉందేమో అని చెప్పని తెలీదండి. తను తనని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలీదండి నాకు అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలా నేను గోడలు వేసి కొట్టుకుంటదండి. అలాంటి మధ్యలో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చెప్పించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు తెలీదండి. ఆమె దగ్గర నుంచి
గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ స్మెల్. అంతకు ముందు అయితే అసలు తనకు ఆల్కహాల్ కూడా అలవాట్లేదు. లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము, బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో. ఇప్పుడు ఓవరాల్ గా మీ సిస్టర్ కి ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా లేదంటే వసీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ గానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పడం మాత్రం జరిగింది. కేవలం డబ్బు కోసం వెళ్ళిందా లేకపోతే మనీ కోసం వెళ్ళిందా? మనీ కోసం అయితే తను మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు, కోటీశ్వరులే వచ్చారు. అప్పుడు మరి మనీ కోసం అయితే తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. 30,000 ఫీజు 30,000 రూపాయలు ఫీజు కట్టింది. లక్ష రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి మీకు కట్టమంటే పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, మంగళగిరి తెనాలండి, తెనాలి ప్రియదర్శిని. ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం కావాలనుకుంటున్నారు? న్యాయపరంగా ఏంటండి, మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరు జరగకూడదని చెప్పని పోరాటం చేస్తున్నాం. మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్లి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన, తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి కొంచెం తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకున్నాను. మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా, పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది. ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు? అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ చేయలేదా? జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి, ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది. అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది, మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. అసలు అంత లూజ్నెస్, ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్ తో కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు, ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఛానల్కి ఛానల్కి తెలియాలి కాబట్టి ఆ ఛానల్కి కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి తెలిసిందే. విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు అవును, మరి ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి అప్లికేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడు. సో ఆశ్రయం కోసం ఒక రోజు ఉంచుకుంటారు, 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు? మేము ఉంచుకోలేదండి, తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది, రెండోసారి మాత్రం తనే నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా మళ్ళీ గొడవ అయితే జనాలందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బాస్ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ తోడొచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది. లేదు, మా అమ్మగారిని అసలు పట్టలేదండి, కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి. అది మాత్రం విష్ణు అన్నయ్యకేను మా చెల్లికేనా అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణు అన్నని కూడా తీసుకెళ్ళమని చెప్పి చెబుతున్నాను. అన్నయ్య అది అన్నయ్య కట్టమని లేదండి, ఆయనే అదే కట్టింది. నాకు కూడా కడతానని వచ్చింది, నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ అంటే తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి కనిపించండి. పుస్తే కదండి, గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందయ్య అని చెప్పానంటే అవి తీసేసి చైన్ మాత్రం లేదండి. గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు తెలియదు. ఏంటండి అది తెలియదండి. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే నా ముందైతే అమ్మ 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 అని పిలిచింది, అమ్మ అమ్మనే పిలిచింది. తెలియదండి, ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము. రమ్మని మా ముందుకు వస్తే మంగళగిరి వచ్చిద్దో ఇక్కడ హైదరాబాద్ వచ్చి తేడాకి వచ్చిద్దో రమ్మనండి తెలుసుకుంటాము. ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి వచ్చినట్టు తెలిసింది, ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారు ఆరోగ్య పరిస్థితి దానికి షుగర్ ఉండిందండి, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు, అందుకే రాలేకపోయారు. పెళ్లి వీడియో చూసారు
వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. చూసామండి. ఎప్పుడు తెలిసింది మీకు పెళ్ళైందని? పెళ్లి చేయడం చూస్తే ఏమనిపించింది అండి, చండాలం అనిపించింది. ఎవరికైనా సరే అదే అనిపించింది. అదైతే చాలదు, మా లాయర్ గారు చూస్తారు ఇంకేమైనా మాట్లాడితే. లేకోకుండా ఒక మానసిక రోగి అయిన ఆడపిల్లని ఎలా పెళ్లి చేసుకుంటే అది పెళ్ళని నిర్ధారిస్తారన్నా, మానవత్వ దృక్పథం ఉన్న ఎవరైనా సరే ఒక మానసిక రోగం చేసుకుంటే రోగి మేళలో తాళి కడితే అది పెళ్ళని నిర్ధారిస్తారన్నా, అది మానవత్వ దృక్పథం ఆలోచించాలి మీరు. అఘోరిని ఇంట్లో పెట్టుకొని తప్పు చేశారు. రిలీజ్ అవుతున్నారు, తప్పు చేసామని తప్పు చేసాము, రిలీజ్ అవుతాము, తిన్నింటి కోసం లెక్కని చెప్పి ఎవరికి ఆలోచించక ఇప్పుడు అది మా ఇంట్లో మేము ఆశయం కల్పించేందుకు ఈ రోజు నా బిడ్డలే కోల్పోవాల్సి వచ్చింది. ఇలా మోసం చేస్తున్నా తెలియదుగా, అందుకే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం. వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి, పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటారు. మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటుంది మీ అమ్మాయి. ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి. నాకు ఆల్రెడీ అక్కడ భూమి ఉంది, నాకు ఆరోగ్యం బాగోపోయినా అక్కడ భూమి ఉంది. నాకు వయసుకు వచ్చి కొడుకుంటే వచ్చిస్తాకి. ఇప్పుడు అఘోరి మీ అమ్మాయి పట్ల తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా, కోడలుగా చూస్తారా? అల్లుడుగా చూడండి, కోడలు చూడండి. అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా. సత్యం చర్యలు సరే తీసుకోకండి. ఆల్రెడీ అంత ముందు నా కుటుంబం మేళ తాళి కదండి రాయబారి నా ప్రాయం మొక్క మీదకి వచ్చాను. ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికొట్టి దగ్గర. అదే విధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. చట్టం చర్య తీసుకునే పక్షంలో నా ముందుకు వస్తే కనుక నేను నాకు 54 వయసు వచ్చింది, నా బిడ్డలో బలి చేస్తేందుకు ఎదురికి నేను మర్డర్ చేశారే నేను జైలుకి వెళ్తా. మీకు ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లుంది? ఇక్కడికి వచ్చారు కదా న్యాయం కోసం. రెస్పాన్స్ చాలా చాలా సహకారంగా ఉందండి. లాయర్ గారు కానీ, స్వామి చిరుద్ర స్వామి గారు కానీ, మహిళా కమిషనర్ గారు కూడా, మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది, న్యాయం చేస్తాక మేము ప్రోత్సహిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంతకుముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి, వాళ్ళు శోభనం కోసం వస్తాను. దండలు మార్చుకుని శోభనం కోసం చేస్తాం కదండి. దాని కాలు ముందు త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలం పీకి దాని పొట్టలో పడుతాను, నేనే పడుతాం. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం మీద పడుతుంది అని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను తీసుకొచ్చారా, మీ కొడుకు తీసుకొచ్చారా? వీడియో చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా, లేవు కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే వాళ్ళకి. మీరే తెచ్చారా అవి వయసుకెళ్ళి? నేను క్యాష్ నాది 40,000